హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ చెన్నై లవ్ స్టోరీ, యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం గారు అండ్ గౌరీ ప్రియ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి డెఫినెట్గా కనెక్ట్ అయ్యేటువంటి సినిమానే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, అంటే కిరణ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత గౌరీ ప్రియ గారి పర్ఫార్మెన్స్, దాని తర్వాత లవ్ స్టోరీ వెళ్తున్న కొద్దీ కొంచెం క్లారిటీగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. బట్ ఎక్కడో అంటే వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో ఒక చిన్న సర్ప్రైజింగ్ మూమెంట్ ఉంటుంది అండ్ ఒక యానిమల్ తోటి ఒక ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఒకటి చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ రన్నింగ్ కానీ లేకపోతే కిరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో కొంచెం డెఫినెట్గా క్లైమాక్స్ ఎక్కువగా డిసప్పాయింట్ చేస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ క్లైమాక్స్ ఎవరు కూడా ఊహించలేరు. చాలామంది 7/G అండ్ కల్ట్ ఇలాంటి ఒక సినిమా రాలేదు అది అన్నారు, కానీ ఎందుకో అంటే కిరణ్ గారు ఆ ఒక డెసిషన్ తీసుకోకపోతే బాగుండు అండ్ దాని తర్వాత అంటే ఈ క్లైమాక్స్ యాక్సెప్ట్ చేసి ఉండకపోతే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఆయన కే ర్యాంప్ తోటి ఒక మంచి సక్సెస్ కొట్టారు. కే ర్యాంప్ తర్వాత హిలేరియస్గా ఎంటర్టైన్ చేశారు కే ర్యాంప్ తోటి. బట్ దాని తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఇటు టర్న్ అయ్యి తీసినటువంటి సినిమా చెన్నై లవ్ స్టోరీ. ప్రొడ్యూసర్ SKN గారు చాలా హోప్ పెట్టుకున్నారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మేజర్గా హీరోయిన్ పర్ఫార్మెన్స్, గౌరీ ప్రియ గారి పర్ఫార్మెన్స్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. అద్భుతంగా చేసింది ఆవిడ యాక్టింగ్. అంటే కొన్ని సీన్స్లలో కిరణ్ అబ్బవరం గారి కంటే కూడా మేజర్గా ఆవిడ యాక్టింగ్ స్కోప్ చాలా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఒక రేంజ్లో అట్లా సెట్ చేసి పెట్టిందా అనే రేంజ్లో అయితే ఉంటుంది. డెఫినెట్గా పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని అయితే ఒక క్లియర్గా అర్థమవుతుంది. ఇక కిరణ్ గారి విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలుసు కిరణ్ గారు ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తారు. ఆయన కే ర్యాంప్ తర్వాత కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, చాలా బాగా అనిపించింది స్క్రీన్ ప్రెజెన్స్ కూడా. అండ్ ఎస్పెషల్లీ BGM, నిజంగా మణిశర్మ గారు చాలా రోజుల తర్వాత చేసినటువంటి ఒక సినిమా చెన్నై లవ్ స్టోరీ. సో ఆల్రెడీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా ఈవెంట్లలో చూసాం. మణిశర్మ గారిని మరీ వెతుక్కొని వాళ్ళు మ్యూజిక్ చేయించారు. సో చేయించినందుకు కూడా డెఫినెట్గా ఆ BGM ఏదైతుందో అది డెఫినెట్గా సోలో అయితే చెప్పొచ్చు మ్యూజిక్కి. ఆబ్వియస్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మొదటి ప్రేమ తోపు కాదు అనేటువంటి ఒక ఆ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ BGM మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కానీ క్లైమాక్సే కొంచెం ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉండదు. డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ క్లైమాక్స్ తోటి అయితే బయటకు వస్తాం. బట్ చెప్తే స్పాయిలర్ అవుతుంది, కానీ ఓవరాల్గా మాత్రం కొంచెం గుండె బరువెక్కిన ఇదితోటి అయితే మనం డెఫినెట్గా బయటకు వచ్చేస్తాం. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా ఎందుకో కన్విన్సింగ్గా అనిపించదు. అంటే ఆ క్లైమాక్స్, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ అనేది కొంచెం కన్విన్సింగ్ అనిపించదు. అదొక్కటి పక్కన పెడితే సినిమా అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా రోజుల నుంచి ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్ కూడా, ఎప్పటి నుంచో చెన్నై లవ్ స్టోరీ. బట్ ఈ జనరేషన్స్లో ఇలాంటి లవ్ స్టోరీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారు. బట్ కాకపోతే చాలా ప్రయత్నించారు, డెఫినెట్గా ఎంతో కొంత సక్సెస్ అయ్యారు. ఓవరాల్గా కల్ట్ క్లాసిక్ సినిమా అయితే చెప్పలేం, కానీ ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది. కిరణ్ అబ్బవరం గారి కెరియర్కి డెఫినెట్గా ప్లస్ అవుతుంది. గౌరీ ప్రియ గారికి ఇంకా ఎక్కువ ప్లస్ అవుతుంది ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎస్పెషల్లీ హీరోయిన్కి ఎక్కువగా స్కోప్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ సినిమాతోటి. ముందు మరికొన్ని సినిమాలు కూడా అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. కిరణ్ గారు మాత్రం కొంచెం ఆ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అలాంటి క్లైమాక్స్లు నెక్స్ట్ సినిమాల నుంచి వెళ్ళి చూస్ చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఇలాంటి క్లైమాక్స్ డెఫినెట్గా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో అదొక్కటి తప్పితే అపార్ట్ ఫ్రమ్ సినిమా మొత్తం కూడా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. బట్ కాకపోతే లెంత్ కూడా, సినిమా లెంత్ మరి 3 hours కాకుండా కొంచెం ఆ లెంత్ అనేది తగ్గిస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కొంచెం ల్యాగ్ అంటే స్లోగా రన్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది తప్పితే ఓవరాల్గా మాత్రం ఓకే, ఒక మంచి సినిమా చూసాం కానీ ఎక్సలెంట్ కల్ట్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉండదు. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ సైనింగ్ ఆఫ్.